and 19 visas for minorities. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముస్లిం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా పొదిలిలో ముస్లింలు మౌన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెద్ద మసీదు వద్ద నుంచి తహసీల్దార్కు కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ బిల్లును ప్రతి ముస్లిం వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికైనా బిల్లును వెనక్కి తీసుకోవాలని మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా ముస్లింలకు వ్యతిరేకంగా చాలా చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా రోడ్ల మీద కట్టడం కానీ అల్లర్లు చేయడం కానీ మేము చేయాల. ఇప్పుడు మా ఆత్మగౌరవ విషయం ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటిది ప్రాపర్టీస్ అన్ని తాము అన్ని అక్రాంతం అవుతున్నాయి అని చెప్పి ఏదో చెప్తూ ఆ ప్రాపర్టీస్ కూడా ఆక్రమించుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే రిజిస్ట్రేషన్ లేదో అలాంటి మసీదులు కానివ్వండి, దర్గాలు కానివ్వండి, మదర్సాలు కానివ్వండి, ముస్లిం స్కూల్స్ కానివ్వండి, మేము కూడా అన్ని కూడా మేము తీసేస్తాం. మా మదర్సాలు ఎలాంటి ఎవరి మీద ఆధారపడకుండా మేము బతుకుతున్నాం. మా ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు అవి ప్రజల ఉపయోగం కోసం ఎవరో మహారాజులు ఇచ్చిపోయారు చేస్తారు. నాట్ ఓన్లీ ముస్లింసే కాదు, హిందూ రాజులకు కూడా చాలామంది హిందూ దేవాలయాలు కూడా ఇచ్చి ఉన్నారు. అది అందరికి హిందువులకు కూడా తెలుసు. అలాంటి ఎప్పుడో 100 ఏళ్ల క్రితం గడిపినటువంటి ఆ విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మీ ప్రాపర్టీస్ ఇవి కాదు, ఇవి మావి, మేము తీసుకుంటాము, ఇది భారతదేశం మేము కూడా భారత పౌరులమే కదా. కాబట్టి మా ప్రాపర్టీస్ని అనవసరంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా మసీదు ఉంటుంది, మేము పడగొడతాం. లేదంటే మదరసాలు ఉంటాయి, మేము పడగొడతాము. మా పిల్లలు ఉర్దూ అరబీ చదువుకుంటున్నారు, మీరు ఉర్దూ అరబీ చదవడానికి వీలు లేదు అంటే మీరు పిల్లల్ని ఉర్దూ చదివించి నిరుద్యోగులుగా చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? ఇప్పుడు అరబీ ఉర్దూ చదివిన వాళ్ళు ఎవరు బేకారంగా తిరగట్లేదు. అది ఆధ్యాత్మిక ధర్మం. ఎట్లయితే హిందూస్లో వేద పాఠశాలలు ఉంటాయో అట్లాగే ముస్లిమ్స్లో మదర్సాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రికగ్నేషన్ లేకుండా తీసేస్తాము. ఇలాంటి ఎన్నెన్నో తీసుకొచ్చి ఈ ముస్లింలు లేనిపోని రుద్ది ముస్లింలు హిందువుల మధ్య తగాదాలు పెట్టి దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు 4వ అంగన్వాడీ సెంటర్ ఎదుట